ఓం నమో వెంకటేశాయ. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్, గత 15 రోజుల నుంచి ప్రతిరోజు కూడా తిరుమల, తిరుపతి 2 చోట్ల వర్షం పడుతుంది. కాబట్టి చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా దర్శనానికి వస్తే తగు జాగ్రత్తలు తీసుకొని రండి. అనగా స్వెటర్స్, రెయిన్ కోట్, ట్యాబ్లెట్స్, మీకు ఏది అవసరమో వర్షం పడ్డప్పుడు, చల్లేస్తున్నప్పుడు తీసుకొని రండి. ఓకేనా? ఇక నిన్న మధ్యాహ్నము 1:30 ఈ రోజుకి సంబంధించి ఉచిత సర్వదర్శనం టోకెన్లు 15,000 టోకెన్లు తిరుపతిలోని 3 చోట్ల అనగా విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో విడుదల చేశారు. ఇవన్నీ కూడా సాయంత్రం 4:30 అయిపోయాయి. శ్రీవారి నడక మార్గం టోకెన్లు కూడా అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో 2,000 విడుదల చేశారు. ఇవి కూడా సాయంత్రం 4:30 అయిపోయాయి. భక్తుల రద్దీ అనేది ఎక్కువగా ఉంది. దీని కారణంగా మధ్యాహ్నం 1 గంటకే అనగా 1:30 విడుదల చేశారు. తొందరగా దాదాపు ఒక 2:30-3 గంటల్లో ఈ టోకెన్లన్నీ కూడా అయిపోయినాయి. సాధారణంగా కూడా వీకెండ్ వచ్చినా, ఇలా సెలవులు ఎక్కువగా వచ్చినా, ఇలా శుక్ర, శని, ఆదివారాలు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు టోకెన్లు తొందరగానే ఇచ్చేస్తారు. కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఈ వీకెండ్ వచ్చినప్పుడు మధ్యాహ్నం 12-1 కల్లా మీరు కౌంటర్లో ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోవాల్సిందిగా నా చిన్న రిక్వెస్ట్. ఈరోజు కూడా ఆదివారము రద్దీ ఎక్కువగానే ఉంది. మధ్యాహ్నం 2 గంటల కల్లా ఏదో ఒక టైంలో ఈ కౌంటర్లో ఓపెన్ చేస్తారు, టోకెన్లు ఇచ్చేస్తారు. దయచేసి ఈ విషయం మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, రేపు 18వ తారీఖున ఉదయం 10 నుంచి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా నవంబర్ నెలకి సంబంధించి సేవా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల ద్వారా మీ అందరికీ సుప్రభాతము, తోమాల, అర్చన వీటికి సంబంధించి ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అవుతున్నాయి. ప్రతి ఒక్కరూ 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకోండి. వీటిల్లో సెలెక్ట్ అయితే ఈ సేవ తర్వాత స్వామివారిని ముందు గడప నుంచి చూసే అవకాశం అనేది మీ అందరికీ ఉంటుంది. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ రిజిస్టర్ చేసుకోవచ్చండి. ఇండియా వాళ్ళైతే ఆధార్ కార్డు, అవుట్ ఆఫ్ ఇండియా వాళ్ళైతే ఎన్ఆర్ఐలు అయితే పాస్పోర్ట్తో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఓకేనా? అలాగే అలిపిరి శ్రీవారి నడక మార్గంలో టోకెన్లు ఇవ్వట్లేదు. అలిపిరి వాళ్ళు కూడా ఒకరోజు ముందుగా వచ్చి తప్పకుండా మీరు ఈ ఉచిత సర్వదర్శనం టోకెన్లు తీసుకొని నడక మార్గంలో వెళ్ళిన తర్వాత ఈ సర్వదర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకోండి. శ్రీవారి నడక మార్గం వారు కూడా ఒకరోజు ముందుగా వచ్చి అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో శ్రీవారి దివ్య దర్శనం టోకెన్లు ఇస్తున్నారు. దయచేసి ఈ టోకెన్లు తీసుకొని నడక మార్గంలోకి వెళ్ళి స్కానింగ్ చేసుకొని ఆ తర్వాత సర్వదర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకోండి. 2 నడక మార్గంలో ఇది చాలా ఇంపార్టెంట్. కొత్త వారికి తెలీదు, వాళ్ళ కోసం చెప్తున్నా. అలాగే మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్ అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. ఇక అక్టోబర్ వరకు కూడా అన్ని టికెట్లు అయిపోయినాయి. కేవలము సెప్టెంబర్, అక్టోబర్ వాళ్ళకి హోమం టికెట్లు మాత్రమే ఉన్నాయి. ఈ సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు బ్రహ్మోత్సవాలు. వీటికి సంబంధించి ఆన్లైన్లో దర్శన టికెట్ బుక్ చేసుకోలేని వాళ్ళు ఈ నెల హోమం టికెట్లు విడుదలవుతాయి. ఆగస్టు 26 ఉదయం 10 గంటలకు విడుదలవుతాయి. మీరందరూ ఈ హోమం టికెట్లు బుక్ చేసుకుంటే తిరుపతి అలిపిరి గోశాలలో ఈ హోమం అయిపోయాక ఉదయం 9 నుంచి 11 దాకా హోమం అయిపోతుంది కదండి. అప్పుడు 11 తర్వాత 300 రూపాయల క్యూ లైన్లోకి వెళ్ళి తిరుమల కొండపైన దర్శనం చేసుకోవచ్చు. బ్రహ్మోత్సవాల టైంలో 300 రూపాయలు కావాలి అనుకున్న వాళ్ళు ఈ నెల హోమం టికెట్లు బుక్ చేసుకోండి. ఇక్కడ హోమం చూసుకొని పైన మాడవీధుల్లో ఉత్సవాలు, మాడవీధుల్లో మనకు స్వామివారు, మలయప్ప స్వామివారిని మనకు ఊరేగిస్తారు కదండి. అవన్నీ చూసుకొని 300 రూపాయలు దర్శనం చేసుకోవచ్చు. ఈ అవకాశము కేవలం రోజుకి 200 మందికి మాత్రమే ఈ హోమం టికెట్లు బుక్ చేసుకుంటే ఉంటుంది. ట్రై చేయండి. ఈ అద్భుతమైన అవకాశాన్ని ఈ నెల 26 ఉదయం 10 గంటలకు ట్రై చేయండి. అక్టోబర్ వరకు ఏ టికెట్లు లేవు. రూములు 300, 500, శ్రీవాణి బ్రేక్ దర్శనం, వయోవృద్ధులు, అంగప్రదక్షిణ ఇవేవి ఇలాంటివి ఏమీ లేవు. ఓకేనా అండి? అయితే నవంబర్ వాళ్ళకి మటుకు ఈ నెల 18 నుంచి అనగా రేపటి నుంచి అన్ని వెంటనే అన్నీ విడుదలవుతున్నాయి. రెడీగా ఉండండి బుక్ చేసుకోవడానికి. దీనికి సంబంధించి పోస్టర్ పెడతాను, చదువుకోండి, డేట్లన్నీ చూడండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్తా. మరలా చెప్తున్నా, ఆఫ్లైన్ విధానం ద్వారా 300 రూపాయల టికెట్లు కానీ, అంగప్రదక్షిణ కానీ, వయోవృద్ధులు, వికలాంగులు అనేది లేదు.
చాలామంది ఇప్పటికీ అడుగుతారు, నన్ను చెప్తున్నా. కేవలము ఆఫ్లైన్ ద్వారా ఎన్ఆర్ఐలు, మిలిటరీలు, విఐపి బ్రేక్ దర్శనం అనగా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఉన్నాయి. అలాగే చంటి పిల్లలు సుపదం నుంచి 1 ఇయర్ లోపల వాళ్ళ మటుకు ఉన్నాయి. దయచేసి ఈ విషయం మీరందరూ తెలుసుకోవాలి. మన ఈ వీడియో సెలవు తీసుకున్నా. ధన్యవాదాలు.